ఆల్కహాల్ ఏందంటే చాలా వరకు మన సమాజంలో ప్రతి దాంట్లో అది ఇమిడిపోతుంది. ఈ మధ్యలో పాత రోజుల్లో ఏందంటే తాగి ఒక ఫంక్షన్‌కొస్తే కొద్దిగా అతని మీద కొద్దిగా అసహనం ప్రదర్శించేవాళ్ళు. కానీ అదే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్‌లో ఆల్కహాల్ లేకుంటే ఫంక్షన్ చేసిన వ్యక్తి మీద అసహనాన్ని ప్రదర్శిస్తున్నాము. అంటే అది ఎట్లా మన కల్చర్‌లో మన దాంట్లో మెల్లమెల్లగా పాకుపోతుంది. అది లేకుండా ఉండలేని పరిస్థితికొచ్చేసింది. ఇంకోటేందంటే ఒక పాశ్చాత్య ధోరణి, ఒక దాన్ని మనము దేన్ని ఫాలో కావాలి, దేన్ని ఫాలో కాకూడదనే విజ్ఞతను చాలా వరకు ప్రదర్శించకుండా ఏం చేస్తున్నామంటే అందరూ చేస్తున్నారు కాబట్టి మనము ఫాలో కావాలి. అసలు 31 డిసెంబర్ అనేది ఒక డేట్. అది నెక్స్ట్ రోజు అంటే అది చేంజ్ అవుతుంటది. కానీ చాలా మంది ఈ 31 డిసెంబర్ రాగానే చాలా మంది మంచి ఉద్దేశంతో జనవరి 1 నుండి ఆల్కహాల్ మానేయాలి, తాగకూడదు, అసలు ముట్టకూడదని అనుకుంటారు. అనుకోని 31 డిసెంబర్ నైట్ రోజు మళ్ళీ ఆల్కహాల్ దొరకదన్నట్టుగా మళ్ళీ సేవిస్తుంటారు. చాలా ఎక్కువగా తాగుతుంటారు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళేందంటే తాగిన తర్వాత మనకు ఇమ్మీడియేట్‌గా వచ్చే ఎఫెక్ట్ ఏంటంటే హ్యాంగోవర్ ఒకటి ఉంటుంది. హ్యాంగోవర్ వల్ల ఏమైతదంటే మన బాడీలో ఆల్కహాల్ మోతాదు ఉండిపోవడం వల్ల అది బయటికెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది. ఆల్కహాల్ మన బాడీలో మెటబోలైజ్ అయ్యి దాన్ని వ్యర్థ పదార్థాలనేది బాడీలో ఉండిపోవడం వల్ల కొన్ని రకాల అనర్థాలకు గురి చేస్తది. అందులో హ్యాంగోవర్‌లో మోస్ట్ కామన్‌గా మనకొచ్చేదంటే హెడేక్ ఒకటుంటుంది. అలసట అనిపిస్తది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తది. వీక్‌నెస్ అనిపిస్తది. బాడీ పెయిన్ అనిపిస్తది. ఇంకా కొందరికి వామిటింగ్ లాగా అనిపిస్తది. తర్వాత కడుపులో నొప్పి అనిపిస్తది. ఇవి ఉండడానికి కారణం ఏంటంటే ఆల్కహాల్‌లో మనకు బాడీలో మెటబోలైట్ అయ్యి దాని యొక్క అన్ని పదార్థాలు బయటికి వెళ్ళకపోవడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు. ఇంకోటేందంటే ఇలా ఉన్నప్పుడు మనము ఎలా నివారించాలి? అంటే హ్యాంగోవర్ రాకుండా ఎలా చేయాలనేది దాన్ని ఏం చేయాలంటే ఎక్కువగా ఆల్కహాల్ తాగినప్పుడు వాటర్ తీసుకోవాలి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాటర్ తాగరు. అండ్ మనం ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోవాలి. చాలా మంది ఆల్కహాల్ తాగేటప్పుడు వాటర్ సరిగ్గా తీసుకోరు. తర్వాత ఫుడ్ అనేది సరిగ్గా తీసుకోరు. అంటే బ్లడ్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కూడా బ్లడ్‌లో షుగర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల కూడా ఈ హ్యాంగోవర్ ఎఫెక్ట్ వస్తది. అండ్ తాగి నిద్రపోయినప్పుడు ఆ నిద్ర అనేది సరిగ్గా ఉండదు ఆల్కహాల్ వల్ల. మనం అందరూ ఏమనుకుంటారు తాగేసి పడుకుంటే నిద్ర బాగొస్తది అనుకుంటాం గానీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంటది. దానివల్ల కూడా మనకి హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటి వల్ల ఏందంటే మనకు ఈ హ్యాంగోవర్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది రాకుండా ఉండాలంటే వాటర్ సరిగ్గా తీసుకోవాలి. మంచిగా తినాలి. తర్వాత మన కెపాసిటీకి మించి తాగొద్దు. యాక్చువల్‌గా చట్టరీత్యా ఆల్కహాల్ తాగడం అనేది మంచిది కాదు. దాన్ని ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. కానీ కొన్ని తప్పని పరిస్థితుల్లో తీసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాటర్ తాగాలి. అండ్ ఫుడ్ మంచిగా తీసుకోవాలి. అండ్ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే చాలా వరకు బాగుంటుంది. ఇది ఆల్కహాల్ అంటే మానవ శరీరం ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఆల్కహాల్ ఈ ప్రస్తుత కాలం చాలా మంది మెదడు పైన కానీ అంటే జీర్ణాశయంలో కానీ కొద్దిగా మన లివర్ ఫ్యాటీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అంటే ఎంత మోతాదులో అంటే ఆల్కహాల్ ఎంత మోతాదు తీసుకోవాలి? ఒక వీక్లీ ఎనీ టైమ్స్ అనేది? అయితే దీనికి మోతాదు అనేది లేదు. ఆల్కహాల్ అసలు తీసుకోవద్దు. మన శరీరానికి ఆల్కహాల్ అనేది అంటే నాట్ అడ్వైజబుల్. ఆల్కహాల్ తీసుకోవద్దు. అంటే మన చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రకమైన అపోహ ఉంటది అన్నట్టు మన సమాజంలో. కొద్ది మోతాదులో వైన్ తీసుకుంటే, కొద్ది మోతాదులో ఇది విస్కీ తీసుకుంటే గుండెకు మంచిది అంటారు కానీ అది రాంగ్ స్టడీ. అది ఆ రోజుల్లో కొంతమందిలో మాత్రమే చేసిన స్టడీ. కానీ అందరికీ వర్తించదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో ప్రతి పార్ట్ నుండి అంటే హెడ్ టు టో అంటారు, మన వెంట్రుకల నుండి కాలి గోటి వరకు ప్రతి పార్ట్‌కు ఆల్కహాల్ వల్ల ఎఫెక్ట్ అవుతుంటది. సో దానివల్ల అనర్థాలు అవుతుంటాయి. అంటే మనం చెప్పుకుంటూ పోతే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. తర్వాత చూపు మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ మన గుండె మీద ఎఫెక్ట్ ఉంటుంది. జీర్ణాశయం మీద ఎఫెక్ట్ ఉంటుంది. సెక్షువల్ లైఫ్ కు ఎఫెక్ట్ ఉంటుంది. స్లీప్ ఎఫెక్ట్ ఉంటుంది. లివర్ చెడిపోతుంది. తర్వాత ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు చాలా మంది యాక్సిడెంట్ కు ప్రోన్ అవుతుంటారు. ఇలా తీసుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఆల్కహాల్ వల్ల దుష్పరిణామం జరుగుతుంటది.